ఓనో నమస్తే నో యూకి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నో బాగున్నారన్నా? నేను బాగున్నాను. నిన్న ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయని కడుపులో సురుసురు కాలుతా ఉంటే ఓ ప్లేన్ దోశ ఓ మసాలా దోశ ఆర్డర్ పెట్టిండాను కదా. వాడబ్బా వాడేందో 350 రూపాయలు బిల్ వేసిండానన్నా. ఇదేందన్నా 2 దోశలకి 350 రూపాయల? ఇది మన ఊర్లో అయితే 350 రూపాయలకు 30 మంది టిఫిన్లు తీసేనేమో. నిజమా కాదు మీరే చెప్పండి. మళ్ళా అందుకే నాకు తిక్కరేగి ఇదేందిరా నాయన మన ఇంట్లో సరుకులు లేవా ఏందా అని రాత్రికి రాత్రే రొంత బియ్యము రొంత పెసరబ్యాళ్ళు ఇంత మెంతులు నానబెట్టేసి పొద్దుగాల నిద్ర లేచినాక మెత్తంగా రుద్దేసిన్నో 70 mm దోశ తిందామని సనత్ నగర్లో మన వీడియో పెట్టిండాం కదా. సనత్ నగర్లో షాపింగ్ పోయిండానని మా ఆయన ట్యాబ్ కోసము అదే ట్యాబ్ కోసం పోయినప్పుడు సనత్ నగర్లో పెద్ద కర్ర పెన్నం తెచ్చుకోయిండానులే. ఆ పెద్ద కర్ర పెన్నంలో 70 mm దోశ తినేద్దామని ఉర్రూతులు ఊడిపోయే ఆ కర్ర పెన్నం మీద ఇంత ఉల్లిగడ్డ వేసి రొంత నూనె వేసి మంచిగా బరబర 2 పుక్కలు తిక్కేసి అట పెన్నం మీద పిండేసి ఏదో నా ప్రయత్నంగా 70 mm దోశ కోసం వేసి పెట్టేసిండానన్న. ఇగో ఇట్లా చేసేసరికి అది ఓ పక్కన మంట ఎక్కువైపోయి ఇంకో పక్క మంట అందక అది పచ్చిగా మాడిపోయి గొబ్బులు వేసిపోయింది అనుకో. అవ్వ ఇదంట కాదులే కానీ అని సన్నబెండం పెట్టి సన్నగా మంచిగా దోశలు వేసేసి ఆ కర్ర దోశ పక్క వాడేసి కర్ర పెన్నం పక్క వాడేసి ఇగో ఈ సన్న పెన్నం మీద ఎర్ర దోశలు వేసుకొని మంచిగా ఇదో బుడ్డల చట్నీ దోశ అల్లం మసాలా అన్నీ వేసేసుకొని పిండి రుబ్బింటాను కదా. మంచిగా స్పైసీగా మంచిగా అయ్యిండదులే. మా ఇంటికి వస్తే మీకు కూడా చేసి పెడతాం కాదు. వచ్చి తిని చూసి రుచి ఎట్లుందో చెప్పండి. నేనైతే ఇప్పటికైతే ఇవన్నీ వేసేసుకొని మంచిగా గుమ్మలాడించుకుంటా నెయ్యి వేసుకొని దోశ వేసుకొని మంచిగా ఎర్ర గాల్చుకొని ఇగో పల్లి చట్నీ దోశ 2 దోశలతో సుమ్మంగా లాగించేసినానన్న. థ్యాంక్స్ అన్నో. కొంచెం నా వీడియోకి లైక్ సబ్స్క్రైబరు షేరు ఏదో ఒకటి కామెంటు పెట్టండి అన్న. థ్యాంక్స్ అన్నో. టాటా.